వెల్కమ్ టు పద్మా రుచులు. ఈరోజు మునగాకు పప్పు ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. కొంచెం ఆయిల్ అండి, ఇది కొంచెం వేసుకొని ఇది ఆపాలి. మునగాకు ఆపాలండి, ఫస్ట్ వేపితేనే బాగుంటుంది. ఇలా వేపేసుకోండి. వేపామనుకోండి ఆకులు ఆకులుగా కనపడుతుంది, అంత టేస్ట్ వేరుగా ఉంటుంది. ఈ రెసిపీ డిస్టర్బ్ చిటుకుడు సాల్ట్ ఈ ఆకుకి సరిపడా అండి, టేస్ట్ బాగుంటుందని. ఇదండి పప్పు, ఈ కప్పుడు పప్పు తలగీసు వాటర్ 3 కప్పులు పోయాలి. పప్పు కడిగి పెట్టుకున్నాను నానబెట్టి. పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, నిమ్మకాయ సైజు చింతపండు, పసుపు, ఒక స్పూన్ కారం సరిపోద్దండి, పప్పులోకి ఎక్కువ కారం పట్టదు. ఇదిగోండి 3 కప్పులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది మనకి. నేను తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు. కుక్కర్ 3 విజిల్స్ పెట్టండి, సరిపోతుంది. 3 కానీ 4 కానీ పెట్టండి, పప్పుకి సరిపోతుంది. చూపిస్తాను మీకు. సాల్ట్ వేసి మెదుపుకోవాలి. ఇవ్వండి తాలింపు. కొంచెం చాలండి, పప్పులోకి ఎక్కువ అక్కర్లేదు. ఆవాలు వేసాను, మెంతులు, మిర్చి వేసాను. ఆవాలు ఇంక వేసుకోండి. మెంతులు కొంచెం వేసుకుంటే బాగుంటాయి పప్పులో. అయితే కొంచెం శనగపప్పు వేస్తాను, జీలకర్ర, వెల్లుల్లి ఒక్క రకమండి. ఇదిగో ఎండుమిర్చి 2 వేసాను, కరివేపాకు, ఇంగువ అండి. ఇదిగోండి పప్పు చూసారా ఇలా మెదుగుతుంది, బాగుంటుంది మునగాకు పప్పు. కరివేపాకు కూడా వేసుకోండి వేసేటప్పుడే, నేను తర్వాత చూపెట్టాను. మునగాకు పప్పు తాలింపు వేసాను, చూసారుగా. మునగాకు పప్పు చాలా బాగుంటుందండి, అందరికీ చాలా మంచిది. విటమిన్లు అన్నీ ఉంటాయి వీటిలో అంట, చాలా బాగుంటుంది. మీరు మాత్రం మునగాకు పప్పు ఇలా చేసుకోండి. ముందు కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం అటు ఇటు బాగా కొంచెం వేగిన తర్వాత మీరు అన్నీ వేసుకున్నారనుకో త్వరగా ఉడుకుద్ది, లేకపోతే ఉడకదండి మునగాకు పప్పు. త్వరగా 4-5 విజిల్లు వేయించండి. ఇదండి ఈ డిష్. పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. డిస్కస్లో పెడుతున్నానండి ఇది పప్పు.